నేను ప్రియా. వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాళ హలో డాక్టర్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ మధుమేహం. మధుమేహంని అసలు సమస్యగా ఎప్పుడు గుర్తించాలి, ఎలాంటి లక్షణాలతో మధుమేహాన్ని గుర్తించాలి, దీనికి శాశ్వత పరిష్కారం ఎలా ఉంటుంది, దీనికి సంబంధించి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ రతన్ కుమార్ మనతో మాట్లాడడానికి స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు షో. నమస్తే అండి. సో జనరలీ అంటే మామూలుగా మధుమేహం ఇంతకు ముందు వయస్సు పైబడిన వాళ్ళకి మాత్రమే వచ్చేది, ఆ కేసెసే ఎక్కువ వినేవాళ్ళం. ఈ మధ్య కాలంలో 30+ నుంచి ఉన్న వాళ్ళందరికీ కూడా బీపీ, షుగర్లు అనేవి నార్మల్ అయిపోయాయి. అవును. సో అసలు ఎందుకు వచ్చింది అలాంటి చేంజెస్, ఎక్కడ దీనికి స్టాప్ పెట్టాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ మెటబాలిక్ డిజార్డర్ గురించి తెలుసుకోవాలి అంటే జనరల్గా మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు డయాబెటీస్ కానివ్వండి, హైపర్ టెన్షన్ కానివ్వండి, అండ్ ఈవెన్ హైపోథైరాయిడ్ ఇవన్నీ అంటాం కదా, ఇవన్నీ మెటబాలిక్ డిజార్డర్స్ అనమాట. సో ఇప్పుడు జనరల్గా డయాబెటీస్ ఏంటి అంటే గ్లూకోజ్ మెటబాలిక్ సంబంధించిన అదొక డిజార్డర్. అంటే గ్లూకోజ్ మెటబాలిజంలో ఎలాంటి హెచ్చుతగ్గులు ఉంటే మనం దాన్ని డయాబెటీస్ అని అనుకోవచ్చు. సో నార్మల్గా మనకు డయాబెటీస్ అంటే మధుమేహం, నార్మల్గా చక్కెర వ్యాధి అని కూడా అంటూ ఉంటారు. సో జనరల్గా ఇది ఎందుకు వస్తుంది అంటే మనకు నార్మల్గా ఏదైనా ఒక ఫుడ్ తీసుకున్నప్పుడు దాంట్లో ఫ్యాట్స్ కానివ్వండి, ప్రోటీన్స్ కానివ్వండి, చాలా రకాలుగా ఉండొచ్చు. సో అవన్నీ కూడా ఆ కాంపౌండ్ సబ్స్టెన్స్ నుంచి సింపుల్ సబ్స్టెన్స్ లాగా మారుతుంది మన బాడీలో. దాన్ని మనము లాస్ట్కి గ్లూకోజ్ అనే ప్రోడక్ట్ని మనకు అవుట్కమ్ అనేది ఇస్తుంది. ఈ గ్లూకోజ్ ఏం చేస్తుంది అంటే మన బాడీలో మనం ఏదైనా ఒక బాడీ మూమెంట్ కానివ్వండి, మన ఫిజికల్ యాక్టివిటీ, ఒక ఎనర్జీ అనేది అవసరం. సో ఈ గ్లూకోజ్ అనేది ఎనర్జీ లాగా మారితేనే మనము రోజువారీ యాక్టివిటీస్ అవన్నీ కామన్గా చేసుకోవచ్చు అనమాట. సో ఎప్పుడైతే గ్లూకోజ్ లెవెల్స్ అనేటిది మన బాడీకి సరిగ్గా అబ్జార్ప్షన్ సరిగ్గా ఉండకపోయినప్పుడు సో ఇప్పుడు మన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేటివి ఎక్కువగా అవుతూ ఉంటాయి అన్నమాట. సో జనరల్గా మనకి గ్లూకోజ్ మెటబాలిజంకి ఎక్కువగా ఉపయోగపడే హార్మోన్ ఏదంటే ఉందంటే మనం ఇన్సులిన్ అని అంటాము. ఈ ఇన్సులిన్ అనేది మనకు నార్మల్గా మన బాడీలో ప్యాంక్రియాస్ అనే ఒక గ్లాండ్ ఉంటుంది. ఈ ప్యాంక్రియాస్ గ్లాండ్ ఏం చేస్తుంది అంటే ఆల్ఫా సెల్స్ అండ్ బీటా సెల్స్, 2 సెల్స్ని ప్రొడక్షన్ అనేది చేస్తుంది. సో నార్మల్గా మనకి ఇన్సులిన్ ఎక్కడి నుంచి వస్తుందంటే బీటా సెల్స్ ఆఫ్ ద ప్యాంక్రియాస్. సో బీటా సెల్స్ నుంచి ప్యాంక్రియాస్ నుంచి మనకి ఇన్సులిన్ అనే హార్మోన్ అనేది ప్రొడక్షన్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ఇన్సులిన్ ప్రొడక్షన్లో హెచ్చుతగ్గులు కానివ్వండి, లేదంటే కంప్లీట్గా ఆ బీటా సెల్స్ డిస్ట్రక్ట్ అయిపోయి ఇన్సులిన్ రావడానికి ఎక్కువగా అంటే రాకపోవడానికి గల కారణాలు ఏదైతే ఉంటాయో మనకు డయాబెటీస్కి ల్యాండ్ తీస్తుంది అనమాట. సో ఎప్పుడు మనకు బీటా సెల్స్ డిస్ట్రక్షన్ అవ్వచ్చు అంటే ఒకటి ప్యాంక్రియాటైటిస్ అని అంటాం, అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ప్యాంక్రియాస్. ఆ ప్యాంక్రియాస్ ఇన్ఫ్లమేషన్ అయినప్పుడు మనకు నార్మల్గా బీటా సెల్స్ అన్నీ డిస్ట్రక్ట్ అయిపోతాయి. ఈ బీటా సెల్ డిస్ట్రక్షన్ అయిపోవడం వల్ల సో ఎప్పుడైతే ఆ ఇన్సులిన్ మన గ్లూకోజ్కి అబ్జార్ప్షన్ సరిగా లేనప్పుడు, అంటే కరెక్ట్గా బైండ్ అవ్వకపోతే మనకు మన బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేటివి రైజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో జనరల్గా మనకు 2 టైప్స్ ఆఫ్ డయాబెటీస్ చూసుకోవచ్చు. ఒకటి టైప్ 1 డయాబెటీస్ అంటాము, ఇంకోటి టైప్ 2. సో ఈ టైప్ 1 అండ్ టైప్ 2 మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే మన బాడీలో టైప్ 1లో వచ్చేసరికి ఇన్సులిన్ అనేది కంప్లీట్గా ప్రొడక్షన్ స్టాప్ అవ్వచ్చు. అంటే ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ అనేది కంప్లీట్గా స్టాప్ అయిపోతుంది, అంటే ప్రొడక్షన్ అనేది. సో వాళ్ళకి ఏంటి అంటే బయట నుంచి ఇన్సులిన్ ఖచ్చితంగా అవసరం. అది టైప్ 1 డయాబెటీస్లో చూసుకోవచ్చు. అదే టైప్ 2 డయాబెటీస్లో ఏమవుతుందంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉన్నప్పటికీ కూడా అది తక్కువ మోతాదులో ప్రొడక్షన్ అవ్వడము, లేకపోతే వచ్చిన ఇన్సులిన్ కరెక్ట్గా గ్లూకోజ్ని అబ్జార్ప్షన్ సరిగ్గా చేసుకోకపోవడము, ఇవన్నీ కారణాలు కూడా ఉండొచ్చు. సో ఈ టైప్ 1, టైప్ 2కి మేజర్గా కాజెస్ ఏంటి అంటే ఈ టైప్ 1 డయాబెటీస్ వచ్చేసరికి జెనెటిక్ కాజ్ అనమాట. లైక్ చిన్నప్పుడే మనం ఇన్ఫాంటైల్ డయాబెటీస్ అని అంటాము. అంటే చిన్న పిల్లలకి పుట్టిన వాళ్ళ మదర్కి కానీ ఫాదర్కి కానీ ఉంటే అప్పుడే వాళ్ళకి చిన్నప్పుడే వాళ్ళకి గ్లూకోజ్ బేబీ అని కూడా అంటాం మనం. వాళ్ళు ఏంటి అంటే డయాబెటిక్ బేబీ అనమాట. వాళ్ళు పుట్టినప్పుడే వెయిట్ ఎక్కువగా లైక్ నార్మల్గా 2.5-3 kgs ఉంటే నార్మల్ వెయిట్ బేబీ పుట్టినప్పుడు. కాకపోతే 4.5 kgs దాకా కూడా ఉంటారు. వాళ్ళని ఏమంటామంటే మనం షుగర్ బేబీ అని అంటాము. సో వాళ్ళల్లో ఏమవుతుందంటే గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా అయిపోతాయి. ఎందుకు? వాళ్ళకి ముందు నుంచే ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది సరిగ్గా రాదు. సో వాళ్ళని మనం టైప్ 2 డయాబెటీస్ కిందకి తీసుకోవచ్చు. అండ్ ఆల్సో టైప్ 1 డయాబెటీస్ కిందకి తీసుకోవచ్చు. అండ్ టైప్ 2 డయాబెటీస్లో ఏంటి అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ అయినప్పటికీ కూడా మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయిపోతుంది అనమాట. అంటే మన బాడీకి ఇన్సులిన్ అబ్జార్బ్ చేసుకునే శక్తి అనేది కోల్పోతుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే కొంతమంది సెడెంటరీ యాక్టివిటీ ఉంటుంది, లైక్ ఎక్కువ డెస్క్ జాబ్ చేసే వాళ్ళకి, కూర్చొని పని చేసే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఎట్లాంటి అవసరం అనేది లేదు. సో వాళ్ళల్లో ఏంటి అంటే ఎనర్జీ కూడా అవసరం పడదు, ఎందుకంటే కంప్లీట్గా కూర్చొనే ఉంటారు కాబట్టి. సో వాళ్ళకి ఇన్సులిన్ అంటే రెసిస్టెన్స్ అయిపోయి వాళ్ళ బాడీలో గ్లూకోజ్ అంతా పేరుకుపోతూ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే వాళ్ళకి ర్యాండమ్గా బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించినప్పుడు వాళ్ళకి 150 కంటే ఎక్కువ రావడము, 200 కంటే ఎక్కువగా రావడం కామన్గా చూస్తూ ఉంటాం. సో వీళ్ళల్లో ఇంకా వాళ్ళకి ఎక్కువ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి అండ్ ఆల్సో టైప్ 2 డయాబెటీస్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూడా 50 దాటినాక కూడా వస్తూ ఉంటుంది.
కాకపోతే ఇవాళ రేపు ఏంటి అంటే ఏజ్ అనేది ఫ్యాక్టర్ లేకుండా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేకపోవడము, వాళ్ళ లైఫ్ స్టైల్ సరిగ్గా ఉండకపోవడము, ఇవన్నీ కామన్గా కాజెస్ చూస్తూ ఉంటాం. మామూలుగా ఇందాక మీరు అన్నారు ప్యాంక్రియాస్ ఇన్ఫ్లమేషన్ వల్ల ఈ బీటా సెల్స్ ఇన్సులిన్ అది రాదు అని చెప్పి. సో అసలు ప్యాంక్రియాస్ ఇన్ఫ్లమేషన్ అనేది అసలు ఎందుకు వస్తుంది, అది ఏజ్ని బట్టి వచ్చే ఛాన్స్ ఉంటుందా? జనరల్గా ప్యాంక్రియాస్ ఇన్ఫ్లమేషన్ కావడానికి కారణాలు ఏంటి అంటే, ఒకటి ఆల్కహాల్ ఇంటేక్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళకి, అండ్ ఆల్సో ఎక్కువగా ఆయిలీ ఫుడ్ తీసుకోవడం, లేదంటే జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఈ ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ అనేది కొంచెం డిస్టర్బెన్స్ అయిపోయి డ్యామేజ్ అయిపోతే ఆ బీటా సెల్స్ అనేవి ఇంకా డ్యామేజ్ అయిపోతుంది, కాబట్టి అది కూడా ఒక కాజ్ అనమాట. సో మెయిన్లీ ఆల్కహాల్ ఇంటేక్ కూడా ఎక్కువగా తీసుకున్నప్పుడు వాళ్ళని కొంచెం అవాయిడ్ చేసుకుంటూ ఉంటే ఆ ప్యాంక్రియాస్ అనేది నార్మలైజ్ చేసుకున్నప్పటికీ వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షన్ అయితే నార్మల్ అవుతుంది అనమాట. ఇది మెయిన్ కాజెస్ ఆఫ్ ద ప్యాంక్రియాటిక్ ఏదైనా ఇన్ఫ్లమేషన్ రావచ్చు. అలాగే ఇందాక మీరు అన్నారు ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటే అంటే కూడా, సో ఒబేస్ ఉన్న వాళ్ళకి కూడా ఇది ఎక్కువ ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకోవచ్చు. 100% ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఒబేసిటీ ఉండదు, మధ్యలో లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా వాళ్ళు ఒబేసిటీకి దారి తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో వాళ్ళు ఆ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని ఏదైతే ఒబేసిటీ ఉందో వాళ్ళకి ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళకి అలవాటు చేసుకుంటూ వాళ్ళ బాడీకి కొంచెం స్ట్రెంగ్త్ అనేది అంటే ఇస్తే వాళ్ళకి, సో ఎప్పుడైతే మనం ఇప్పుడు కాజ్ చెప్పాము కదా ఒబేసిటీ, అది తక్కువ చేస్తేనే వాళ్ళకి కంప్లీట్గా డయాబెటీస్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. అంతేగాని వాళ్ళు ఎంత షుగర్ లైక్ గ్లూకోజ్ టాబ్లెట్స్ వేసుకున్నా కానీ అండ్ ఆల్సో ఇన్సులిన్ తీసుకున్నా కూడా వాళ్ళకి ఎట్లాంటి ఉపయోగం ఉండదు, ఎందుకంటే మేనేజ్ అవుతుంది కానీ కంప్లీట్గా తగ్గదు. సో డయాబెటీస్ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనకు ఒక టెస్ట్లు ఉంటాయి అన్నమాట, లైక్ మనం HbA1c టెస్ట్ అని అంటాం రెగ్యులర్గా. HbA1c టెస్ట్ ఏంటి అంటే మన బాడీలో 3 months యావరేజ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని మనకు మానిటర్ చేసుకోవచ్చు. ఇదేంటి అంటే మనకు నార్మల్గా 5.7 to 6.4 ఆ వాల్యూ వరకు ఉంటేనేమో ప్రీ డయాబెటిక్ స్టేజ్ అని అంటాము. 6.4 కంటే ఎక్కువగా ఉంటే మనం డయాబెటిక్ అనుకోవచ్చు. సో ఎప్పుడైనా కానీ HbA1c అనేది 5.7 కంటే లోపు ఉంటేనే మనం నార్మల్గా ఉన్నట్టు మనం అనుకోవచ్చు అనమాట. ఈ వీళ్ళు ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా డయాబెటీస్కి దారితీసే అవకాశాలు చాలా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా షుగర్ లెవెల్స్ ఎక్కువగా తీసుకోవడము అండ్ ఆల్సో ఎక్కువగా సెడెంటరీ యాక్టివిటీ మెయింటైన్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా సో వాళ్ళకి కొంచెం ఏదన్నా ఒకటి ఫిజికల్ యాక్టివిటీ ఇస్తేనే మళ్ళీ ఆ డయాబెటిక్ స్టేజ్కి వెళ్ళకుండా కూడా మనం రివర్స్ చేసుకోవచ్చు అనమాట. రైట్. అలాగే ఇందాక మీరు ఇన్ఫెంట్ స్టేజ్లో కూడా డయాబెటీస్ ట్రిగర్ అవుతుంది అని చెప్తున్నారు. సో అంటే అసలు అది ఎలాంటి కండిషన్లో వస్తుంది, ఇప్పుడు అది కూడా హెరిడిటరీగా వచ్చే ఛాన్స్ ఉంటుందా, లేదంటే బేబీ మెటబాలిక్ కండిషన్స్ని బట్టి ఉంటుందా? ఖచ్చితంగా ఇన్ఫెంటైల్ మెటబాలిజంలో ఏంటి అంటే వాళ్ళకి మదర్ నుంచే ఫీడింగ్ అనేది ఉంటుంది నార్మల్గా. ఇంటర్నల్ యూటరైన్లో నుంచి కూడా వాళ్ళకి యూటరైన్ ఆర్టరీ నుంచి వాళ్ళకి ఫీడింగ్ వెళ్తుంది. అంటే మదర్ ఉన్న కండిషన్ కూడా వాళ్ళ మదర్కి డయాబెటిక్ ఉన్నప్పటికీ కూడా సో వాళ్ళకి లోపల బేబీ లోపల ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. దీన్నే మనం ఇన్ఫాంటైల్ డయాబెటీస్ అని అనుకోవచ్చు. అంటే ఆ కండిషన్లో మదర్కి డయాబెటీస్ ఉంటేనే వస్తుంది. లేదు అంటే కొన్నిసార్లు ఏమంటాం మనం జెస్టేషనల్ డయాబెటీస్ అని అంటాము. ఒక్కోసారి జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఏంటి అంటే ప్రెగ్నెన్సీ టైంలోనే ఉంటుంది మదర్కి, ప్రెగ్నెన్సీ తర్వాత వెళ్ళిపోతుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో మెటబాలిజం అన్నీ ఎక్కువగా అయిపోతుంది. సో దానివల్ల కాజ్ అప్పటికప్పుడు మనము నార్మల్గా ప్రెగ్నెన్సీ టైంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ మనం మానిటర్ చేసుకుంటే ఎక్కువగా ఉంటే దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటూ సో బేబీకి మనం ఏదంటే ఎట్లాంటి మనం ప్రివెంటివ్ తీసుకోవాలి అంటే కొంచెం ఎక్కువగా షుగర్ లెవెల్స్ ఉంటే కొంచెం షుగర్ లెవెల్స్ తక్కువ తీసుకోవడం లేదంటే ఎక్కువగా వాళ్ళని ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవడం. లైక్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా వాళ్ళకి కొంచెం యాక్టివిటీ ఉండాలి. కంప్లీట్గా రెస్ట్లో ఉన్నా కూడా షుగర్ లెవెల్స్ ఎక్కువ అయిపోతాయి, ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోతుంది. సో వాళ్ళకి అట్లాంటిది ఏమన్నా చేంజెస్ ఉన్నప్పటికీ అవి మనం నార్మలైజ్ చేసుకుంటే వాళ్ళకి రాకుండా చూసుకోవచ్చు. అంటే జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నప్పటికీ కూడా బేబీకి వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మామూలుగా 30+ ఉన్న వాళ్ళకి లేదా 50+ ఉన్న వాళ్ళకి వచ్చే డయాబెటీస్కి ఇన్ఫెంట్స్కి వచ్చే డయాబెటీస్కి ఏంటి డిఫరెన్స్? అంటే ఇన్సులిన్ లెవెల్స్ ఎలా మనం ఇప్పుడు చెప్పాను కదా నార్మల్గా టైప్ 1 టైప్ 2 అని చెప్పాను. ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది మనం ఇన్ఫెంటల్ డయాబెటీస్ అనుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి పుట్టినప్పటి నుంచే ఇన్సులిన్ అనేది అవసరం, ఎందుకంటే వాళ్ళ మదర్ నుంచి డయాబెటీస్ అనేది వచ్చింది కాబట్టి సో వాళ్ళకి బీటా సెల్స్ అనేటివి కంప్లీట్గా డిస్ట్రక్ట్ అయిపోతాయి. సో అందువల్ల వాళ్ళకి టైప్ 1 డయాబెటీస్కి మనము వాళ్ళని కన్సిడర్ చేసుకోవచ్చు. టైప్ 2 డయాబెటీస్లో ఏంటి అంటే వాళ్ళు పెరిగే లైఫ్ స్టైల్ ఒకటి అండ్ ఆల్సో వాళ్ళు ఏదైనా యాక్టివిటీ సరిగ్గా లేకపోవడం వల్ల లేకపోతే వాళ్ళ ఫుడ్ ఇంటేక్ కరెక్ట్గా లేకపోవడము, ఇవన్నీ కూడా మేజర్ కాజెస్ ఫర్ ద టైప్ 2 డయాబెటీస్ అనమాట. సో నార్మల్గా రెండిట్లో సిమ్టమ్స్ అనేటివి అందరిలో కామన్గా ఉంటాయి. సో మేజర్లీ సిమ్టమ్స్ ఏముంటాయంటే ఒక ట్రయాడ్ ఉంటుంది డయాబెటీస్లో. ట్రయాడ్ అంటే త్రీ సిమ్టమ్స్ మెయిన్లీ ఉంటాయి. వాళ్ళలో ఏంటి అంటే పాలియూరియా అని అంటాం. పాలియూరియా అంటే ఎక్కువసార్లు యూరినేషన్ వెళ్తూ ఉంటారు.
అండ్ ఆల్సో పాలిడిప్సియా అంటాం. పాలిడిప్సియా అంటే ఎక్కువసార్లు వాళ్ళకి దాహం వేస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో పాలిఫేజియా, ఎక్కువసార్లు వాళ్ళకి ఆకలి అనేది వేస్తూ ఉంటుంది. ఇది ట్రయాడ్ ఆఫ్ ద డయాబెటీస్ అనమాట. ఇప్పుడు టైప్ 1 అయినా కానివ్వండి, టైప్ 2 అయినా కానివ్వండి, ఇట్లాంటి సిమ్టమ్సే ఉంటాయి. కాకపోతే ఎప్పుడైతే మనము డిజీజ్ అనేది సివియారిటీ పెరుగుతున్నప్పుడు కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్తాయి. సో జనరల్లీ మనకు డయాబెటీస్లో కాంప్లికేషన్స్ ఏముంటాయంటే, ఒకటి డయాబెటిక్ నెఫ్రోపతి అని అంటాం. నెఫ్రోపతి అంటే ఏంటి అంటే కిడ్నీ యొక్క సమస్య. డయాబెటీస్ ఉన్న వాళ్ళ పేషెంట్స్కి ఎక్కువగా మనం కాంప్లికేటెడ్ స్టేజ్కి ఎందుకు వెళ్తుంది అంటే, జనరల్గా డయాబెటీస్లో స్మాల్ సెల్ ఆర్టరీస్ అని అంటాం. అంటే చిన్న ఆర్టరీస్, రక్త కణాలు చిన్న నాళాలు ఉంటాయి కదా, ఆ ఆర్టరీస్ డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. సో అవి ఎక్కడెక్కడ ఉంటాయంటే, ఒకటి కిడ్నీస్లో ఉండొచ్చు, ఇంకొకటి కంట్లో అంటే ఐస్లో ఉండొచ్చు, ఇంకా మన పెరిఫరీ ఆఫ్ ద బాడీ అంటే లైక్ చేతులు కానివ్వండి, పాదాలు కానివ్వండి, వీటిల్లో ఎక్కువ చిన్న సైజ్ ఆఫ్ ఆర్టరీస్ ఉంటాయి కాబట్టి అది డ్యామేజ్ చేస్తుంది. దానివల్ల వాళ్ళకు నెఫ్రోపతి, లైక్ వాళ్ళకి క్రియాటినిన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కామన్గా చూస్తాం. అండ్ ఎక్కువసేపు కూర్చున్నప్పుడు కాళ్ళకి వాపులు రావడము, కాళ్ళకి తిమ్మిళ్ళు వస్తున్నాయి అంటారు. ఇవన్నీ కామన్గా చెప్తూ ఉంటారు. సో మనం ఇనీషియల్గానే మనం చెప్పిన విధంగా త్రీ ట్రయాడ్ అనేది చెప్పాను కదా, సో అది వాళ్ళకి తెలిసినప్పుడే కొంచెం వాళ్ళకి కంప్లీట్గా బ్లడ్ షుగర్ మానిటర్ లెవెల్స్ చేసుకుంటే, సో ఇట్లాంటి కాంప్లికేటెడ్ స్టేజ్కి దారి తీయకుండా మనం ప్రివెన్షన్ చేయొచ్చు అనమాట. రైట్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన సిమ్టమ్స్, ఎక్కువ ఆకలి వేయడం కానీ, యూరిన్ వెళ్ళడం కానీ, దాహం వేయడం కానీ, ఇవన్నీ కూడా అంటే రెగ్యులర్ కంటే ఎక్కువ అవుతుంది అనేది ఆ పేషెంట్ ఎలా గుర్తించాలి అంటారు? అంటే ఒకవేళ వాళ్ళు నెగ్లెక్ట్ చేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుందంటారా? ఉంటుంది. జనరల్గా ఏంటి అంటే, కొంతమందికి వాళ్ళు నోటీస్ చేస్తారు, లైక్ ప్రతి హాఫ్ అన్ అవర్కి యూరినేషన్ వెళ్తూ ఉంటారు. సో ఒక 1 వీక్ వరకు అట్లనే కంటిన్యూస్గా ఉన్న కొంతమందికి ఏంటి అంటే, వెదర్ చల్లగా ఉన్నప్పుడు కూడా యూరినేషన్ ఎక్కువగా వెళ్తూ ఉంటాం. ఎందుకంటే అది కాంట్రాక్షన్ ఆఫ్ ద మజిల్ అనమాట. సో అప్పటికి నార్మల్గా ఉన్నా కూడా, ఈవెన్ సమ్మర్లో కూడా అలా అనిపిస్తుంది అంటే, వాళ్ళకి అప్పుడే నోటీస్ చేసుకొని కొంచెం బ్లడ్ షుగర్ లెవెల్స్ కరెక్ట్గా మనం మానిటర్ చేసుకుంటే, ఆ హై ఉన్నప్పటికీ అప్పటికే వాళ్ళు టైప్ 1 ఆర్ టైప్ 2 డయాబెటీస్లో కామన్ సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి, ఈ జనరల్గా ఏజ్ ఒక 35 తర్వాత వచ్చేదైతే టైప్ 2 డయాబెటీసే ఉంటుంది. సో ఎందుకంటే వాళ్ళకి లైఫ్ స్టైల్ చిన్నప్పటి నుంచి ఏం లేదు కానీ సడన్గా వచ్చింది. సో వాళ్ళకి ఏంటి అంటే ఫిజికల్ యాక్టివిటీ సరిగా లేకపోవడము, లేకపోతే హెరిడిటరీ కావచ్చు, వాళ్ళ జెనెటికల్లీ వాళ్ళ మదర్కి కానీ ఫాదర్కి కానీ ఉంటే తర్వాత వాళ్ళ 30 తర్వాత రావచ్చు. అట్లాంటివి కూడా మనం మేజర్ డిఫరెన్షియేట్ చేసుకుంటూ, సో వాళ్ళకి ఏంటి అంటే జనరల్గా మనం కాంప్లికేటెడ్ సిమ్టమ్స్ ఉంటేనే వాళ్ళకి ప్రివెంటివ్ మెజర్స్ అనేది మనం ఇస్తూ ఉంటే కంప్లీట్గా రివర్స్ చేసుకోవచ్చు అనమాట. రైట్ డాక్టర్. అయితే ఈ మధుమేహానికి సంబంధించి ట్రీట్మెంట్ విషయానికి వస్తే, జనరల్గా ఒక్కసారి ట్రిగర్ అయిందంటే లైఫ్ లాంగ్ మెడిసిన్ తీసుకోవాల్సిందే, ట్రీట్మెంట్లో ఉండాల్సిందే అని చెప్తారు. సో హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? జనరల్గా మనం ఏంటి అంటే డయాబెటీస్ కానివ్వండి, అండ్ ఆల్సో ఇట్లాంటి మెటబాలిక్ డిజార్డర్, హైపర్ టెన్షన్ అయినా, హైపోథైరాయిడ్ అయినా కూడా వన్స్ వాళ్ళు మెడికేషన్ స్టార్ట్ చేసినారు అనుకోండి, సో వాళ్ళకి సివియారిటీ కూడా మనం చూసుకోవాలి. అండ్ ఆల్సో HbA1c లెవెల్స్ అనేటివి మనకు చాలా ఇంపార్టెంట్. సో అది కరెక్ట్గా మనకు 3 months యావరేజ్ బ్లడ్ షుగర్ చెప్తుంది కాబట్టి, వాళ్ళు కరెక్ట్గా మానిటర్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి కంట్రోల్ అవుతుందా లేదా, లేదంటే అన్కంట్రోల్ డయాబెటీస్ స్టేజ్కి వెళ్ళారా, ఆ స్టేజ్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో వాళ్ళకి ఏంటి అంటే, కొంతమందికి మా దగ్గరికి ఇన్సులిన్ స్టార్ట్ చేసినాక వస్తారు పేషెంట్స్. సో ఇనీషియల్గా టాబ్లెట్ వేసుకున్నప్పుడే మా దగ్గరికి సంప్రదిస్తుంటే, సో వాళ్ళకి ఇన్సులిన్ దాకా వెళ్ళకుండా వాళ్ళకి రివర్స్ చేసుకునే ఛాన్సెస్ తీసుకోవచ్చు. సో ఎప్పుడైతే ఇన్సులిన్ లెవెల్స్ దాకా వాళ్ళకి వెళ్ళినప్పుడు, సో వాళ్ళ యూనిట్స్ మనం కట్ డౌన్ చేసుకోవచ్చు. కొంతమందికి 15 units, 13 units, 10 units అని ఇస్తూ ఉంటారు కాబట్టి, సో మనము ఎప్పుడైతే 15 units వాడుతున్న పేషెంట్ కొంచెం 10 unitsకి 5 unitsకి మారడం, అట్లా మనం అంటే టాబ్లెట్ చేసుకోవచ్చు డోసెస్. అండ్ ఆల్సో టాబ్లెట్ వేసుకున్న వాళ్ళకి ఏంటి అంటే, వాళ్ళకి ఎప్పటి నుంచి ఉంది, వాళ్ళకి ఎన్ని ఇయర్స్ నుంచి డయాబెటీస్ ఉంది, అండ్ ఆల్సో ఎంత అన్కంట్రోల్లో ఉంది, అది కూడా మనం చూసుకోవాలన్నమాట. సో ఎవరికైనా కానీ ఒక 1 year లోపు కనుక డయాబెటీస్ ఉంది, మెడిసిన్ వాడుతున్నారు అన్నప్పుడు వచ్చినప్పుడైతే జనరల్గా వాళ్ళకి 3 to 4 yearsలో కంప్లీట్గా క్యూర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంతేగాని కొంతమందికి ఇన్సులిన్ వాడుతున్నప్పటికి ఏంటి అంటే, మనం మేనేజ్మెంట్ అనేది వాళ్ళకి సొల్యూషన్ అన్నమాట. సో వాళ్ళకి ఏంటి అంటే, ఆ ఇన్సులిన్ నుంచి టాబ్లెట్స్కి మనము మార్చుకోవచ్చు. సో వాళ్ళకి కాంప్లికేషన్స్ రాకుండా కూడా, ఎలాంటి సివియారిటీ ఉన్నా కూడా డిజీజ్ని మనం సివియారిటీ పెంచకుండా ఆపొచ్చు. సో జనరల్లీ మనకు డయాబెటీస్లో ఏంటి అంటే కాంప్లికేషన్స్ అనేటివే ఇంపార్టెంట్ అనమాట. సో మనం కాంప్లికేషన్స్ ఎప్పుడు వస్తాయంటే డిజీజ్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు. సో మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, ఒకటి చెప్పిన విధంగా కాంప్లికేటెడ్ స్టేజెస్లో మనకు డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ నెఫ్రోపతి, అండ్ ఆల్సో డయాబెటిక్ అల్సర్ ఫుట్ అని అంటాము. వాళ్ళకి ఏంటి అంటే, కొంతమందికి నార్మల్గా డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో హీలింగ్ ప్రాసెస్ అనేది తక్కువైపోతుంది. లైక్ కొంచెం చిన్నగా దెబ్బ తాకినా కూడా
కొంచెం వాళ్ళకి హీలింగ్ అనేది కొంచెం ప్రొలాంగ్ అవుతుంది అనమాట. ఎందుకంటే అక్కడ ఉన్న బ్లడ్ వెజిల్స్ అనేటివి డ్యామేజ్ అవుతాయి కదా. ఇనిషియల్గా చెప్పిన విధంగా నార్మల్గా స్మాల్ ఆర్టరీస్ అనేటివి డ్యామేజ్ అయిపోతాయి. సో మనకు పెరిఫరల్ రీజియన్ లైక్ పాదాల రీజియన్లో కానీ చేతులకు కానీ చిన్న దెబ్బ తగిలినా కూడా వాళ్ళకి కొంచెం ప్రొలాంగ్ అవుతుంది హీలింగ్ అనేది. సో ఆ ప్రొలాంగ్ అయ్యి గ్యాంగ్రీన్ లైక్ అక్కడ ఉన్న టిష్యూ అంతా కంప్లీట్ డ్యామేజ్ అయిపోతుంది, నెక్రోసిస్ అని అంటాం. అట్లాంటి స్టేజెస్ కూడా వెళ్ళిపోతాయి కాబట్టి సో ఈవెన్ డయాబెటిక్ అల్సర్ ఫుట్ ఉన్న పేషెంట్ని కూడా మనం కంప్లీట్గా క్యూర్ కూడా చేసే కేసెస్ చాలా ఉన్నాయి. సో వాళ్ళకి ఏంటి అంటే కొంచెం డైట్ చార్ట్ అనేది మెన్షన్ చేయాలి. ఏదైనా మెటబాలిక్ డిజార్డర్ వచ్చిందంటే వాళ్ళకి డైట్ అనేది ఖచ్చితంగా ఇస్తేనే కానీ వాళ్ళకి మెడికేషన్ కూడా కంప్లీట్గా యాక్టింగ్ అనేది ఉంటుంది. సో వాళ్ళకి ప్రాపర్ మెడికేషన్ ఎలా ఇవ్వాలి అంటే జనరల్లీ హోమియోకేర్ ఇంటర్నేషనల్లో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అని అంటాము. కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అంటే మనము డిపెండింగ్ అపాన్ ద స్టేజెస్ ఆఫ్ ద డిజీజ్ అండ్ ఆల్సో కాజ్ ఎందుకు వచ్చింది. జనరల్గా ఇద్దరు పేషెంట్స్ ఉన్నారనుకోండి, ఇద్దరికి డయాబెటీస్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళిద్దరికి సేమ్ మెడిసిన్స్ ఉండవు. ఎందుకు అంటే వాళ్ళకి ఉన్న కాజ్ వేరే ఉండొచ్చు. కొంతమందికి సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఉండొచ్చు, కొంతమందికి జెనెటిక్ ఫ్యాక్టర్ ఉండొచ్చు. సో అది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఆ కాజ్ అలా చేంజెస్ ఉన్నప్పుడు మెడిసిన్ మారుతుందా ఇద్దరు పేషెంట్స్కి? అదే చెప్పాను కదా, ఇద్దరు పేషెంట్స్ సేమ్ డయాబెటీస్ ఉన్నప్పటికీ కూడా డిఫరెంట్ మెడికేషన్ ఉంటుంది వాళ్ళకి, ఇద్దరికి సేమ్ మెడిసిన్ ఉండదు. అందుకే జనరల్లీ మనము ఎప్పుడైనా కానీ ఒక డిజీజ్ వచ్చిందంటే దానికి కాజ్ అనేది కనుక్కోవాలి. ఆ కాజ్ వల్ల మనకు రెమెడీ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంతేగాని ఇప్పుడు నార్మల్గా గ్లూకోమేటే ఉంటుంది, అలోపతి మెడికేషన్స్లో డయాబెటీస్ వచ్చిందంటే గ్లూకోమేట్ ఒకటే ఉంటుంది, మెట్ఫార్మిన్ ఉంటుంది. అంతేగాని ఇప్పుడు మనకు ఏంటి అంటే హోమియోపతిలో ఒక పర్సన్కి ఒకరే రెమెడీ, వాళ్ళకి వేరే పర్సన్కి సేమ్ డయాబెటీస్ ఉన్నప్పటికీ కూడా సేమ్ మెడిసిన్ అనేది ఉండదు. సో ఎందుకు అంటే వాళ్ళకి కాజ్ డిఫరెంట్ ఉండొచ్చు. అండ్ ఆల్సో వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ బట్టి కూడా వాళ్ళు చిన్నప్పటి నుంచి హిస్టరీ అనేది కరెక్ట్గా తీసుకోవాలి. వాళ్ళకి ఎక్కువగా డిజీజ్ని చిన్నప్పటి నుంచి ఎక్కువ డిజీజ్ వాళ్ళకి ఫ్రీక్వెంట్గా వస్తున్నప్పటికీ వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. కొంతమందికి వాళ్ళ హిస్టరీలో ఎక్కువగా డిజీజ్ లైక్ ఫీవర్స్ ఎక్కువ రావు, సో వాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉండొచ్చు. సో వాళ్ళల్లో ఏంటి అంటే వాళ్ళకి డోస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో మెడిసిన్ కూడా చేంజ్ అవుతుంది. సో వాళ్ళకి ఇట్లాంటి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ప్రివెంటివ్ చేసుకోవచ్చు, ఉన్న వాళ్ళకి కంప్లీట్గా రివర్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. రైట్. అంటే ఒకసారి మధుమేహం అటాక్ అయింది అన్న తర్వాత అంటే ఇప్పుడు ఆ పేషెంట్కి తెలియదు ఫర్ సపోజ్, సో లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని కానీ లేదంటే ఫుడ్ డైట్ కంట్రోల్ చేసుకొని కానీ ఆ లెవెల్ని పెంచుకోకుండా వాళ్ళు సస్టైన్ అవ్వచ్చా, లేదంటే కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందేనా? సో డయాబెటీస్లో ఏంటి అంటే నార్మల్గా ఇనీషియల్గానే వాళ్ళకి కొంతమందికి సిమ్టమ్స్ వస్తున్నప్పటికీ సో వాళ్ళకి టైప్ 2 డయాబెటీసే ఉంటుంది జనరల్గా. టైప్ 2 డయాబెటీస్లో ఏంటి అంటే చెప్పిన విధంగా వాళ్ళ లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడమో లేకపోతే ఫుడ్ ఇంటేక్ ఇంప్రాపర్ డైట్ ఉండడం వల్లనో వస్తుంది. సో వాళ్ళు ఇనీషియల్గానే వాళ్ళు క్యాచ్ చేసుకుని ఒక 1 మంత్లోనే వాళ్ళకి లైక్ సిమ్టమ్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడు చెప్పిన విధంగా ఎక్కువసార్లు యూరినేషన్ వెళ్తున్నారు అండ్ కొంచెం మజిల్ క్రాంప్స్ వస్తున్నాయి. సో వాళ్ళకి కొంచెం బ్లడ్ షుగర్ లెవెల్స్ మానిటర్ చేసుకుంటే సో వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల అండ్ ఆల్సో ఫుడ్ కంట్రోల్ చేసుకోవడం వల్ల కూడా వాళ్ళకి వితౌట్ మెడికేషన్ కూడా వాళ్ళకి అవసరం అంటే వాళ్ళకు ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట డయాబెటీస్ రాకుండా. అంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఉన్న వాళ్ళు కొంచెం వాళ్ళు కాన్షియస్ అయ్యి అట్లాంటి చేంజెస్ చేసుకుంటే డయాబెటిక్ స్టేజ్కి వెళ్ళకుండా మనం రివర్స్ చేసుకోవచ్చు. కాకపోతే కొంతమంది 2 years 3 years వాళ్ళకు కూడా కొంతమందికి సిమ్టమ్స్ ఉన్నప్పటికీ వాళ్ళకు కాన్షియస్ అవ్వలేరు. సో ఏది నార్మలే అనుకొని వాళ్ళు లైఫ్ తీసుకుంటూ ఉంటారు అన్నమాట. సో వాళ్ళల్లో వాళ్ళకి మెడికేషన్ అనేది అవసరం, ఎందుకంటే డిజీజ్ కొంచెం కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్ళవచ్చు. ఎందుకంటే మెడికేషన్ లేనప్పటికీ కూడా కొన్ని డిజీజ్ ఏంటి అంటే సైలెంట్ కిల్లర్స్ ఉంటాయి, లోపల డ్యామేజ్ జరుగుతున్నప్పటికీ బయటికి ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. సో వాళ్ళకి డిజీజ్ టైం అనేది ఎక్కువగా ప్రొలాంగ్ అయింది కాబట్టి వాళ్ళకి మెడిటేషన్ అనేది 100% అవసరం. సో వాళ్ళల్లో ఏంటి అంటే కొంచెం 2 to 3 years వరకు డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి కంప్లీట్గా ఒక 4-5 years వరకు కోర్స్ అనేది ఇస్తే కంప్లీట్గా రాకుండా ఉంటుంది. అలాగే ఒక 10 years వరకు ఉన్న పేషెంట్స్కి ఏంటి అంటే మనం మేనేజ్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో ఉన్న డోస్ని ట్యాపర్ చేసుకోవచ్చు, కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్ళకుండా మనం ఉంచుకోవచ్చు అనమాట. డాక్టర్ అంటే జనరల్గా కొంతమంది వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ లేదంటే పేరెంట్స్కి కానీ ఈ డయాబెటీస్ కానీ లేదంటే బీపీ ఉన్నవాళ్ళు పిల్లలకి అసలు ఫుడ్లోనే కంప్లీట్గా షుగర్ కట్ చేయడం, కంప్లీట్గా సాల్ట్ కట్ చేయడం ఇలాంటి డైట్ ఇవ్వడం వల్ల బేబీస్కి ఎలాంటి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది, లేదంటే అలా ఇవ్వడం కరెక్టే అంటారా? జనరల్గా మనకేంటి అంటే ఒక డిజీజ్ ఉంటేనే మనం ప్రివెంటివ్ మెజర్స్ అనేవి చేసుకోవాలి. అంతేగాని ఇప్పుడు వస్తుందేమో అనే డౌట్తోని కూడా మనము బాడీకి షుగర్ లెవెల్స్ కూడా అవసరమే, సాల్ట్ ఇంటేక్ కూడా అవసరమే. కంప్లీట్గా కట్ డౌన్ చేస్తే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అయిపోయి వాళ్ళకి ఇంకా వేరే డిజీజ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అంతేగాని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజీజ్ ఉందంటే మనం మానిటర్ చేసుకోవాలి. FBS ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ పోస్ట్ లంచ్. నార్మల్గా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అంటే మనము తినకుండా బ్లడ్ టెస్ట్ చేసుకుంటే ఫాస్టింగ్ అని అంటాము. అదే PLBS పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ అంటే తిన్న ఒక 2 hours తర్వాత టెస్ట్ చేయించుకున్నప్పుడు
షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే డయాబెటీస్ అనుకోవచ్చు. సో ఈ 2 టెస్ట్ మనం కరెక్ట్గా వాళ్ళకి మానిటర్ చేసుకుంటూ కంట్రోల్లో ఉన్నాయంటే అవసరం లేదు వాళ్ళకి అట్లాంటి చేంజెస్ కొంచెం ఎక్కువగా గ్లూకోజ్ లెవెల్స్ ఉంటే వాళ్ళకి మేనేజ్ చేసుకున్నా తప్పలేదు. ఎందుకంటే అవి వాళ్ళకి అవసరమే. ఎందుకంటే వాళ్ళకి షుగర్ లెవెల్స్ పెరిగినా కూడా, హైపర్ టెన్షన్లో సాల్ట్ ఇంటేక్ పెరిగినా కూడా మన బ్లడ్లో హై బ్లడ్ ప్రెషర్ పెరుగుతున్నాయి కాబట్టి సో అవి మేనేజ్ చేసుకుంటే తప్పేం లేదు. రైట్. అలాగే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువ ప్రికాషన్స్ చెప్పేస్తున్నారు. అంటే వాళ్ళు అంటే రిజిస్టర్డ్ వాళ్ళు కాకపోయినా కూడా అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క టిప్ చెప్తున్నారన్నమాట. ఇది చేస్తే షుగర్ తగ్గుతుంది, రోజు ఇది చేస్తే బీపీ తగ్గుతుంది అని చెప్పి. వాటిని చూసి చాలామంది ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. సో అసలు అది అలా ఫాలో అవ్వచ్చా, అలాంటివి తీసుకోవచ్చా, అలాంటివి తీసుకుంటే నిజంగానే తగ్గే ఛాన్సెస్ ఉంటుందా? జనరల్గా ఏంటి అంటే ఇప్పుడు మెటబాలిక్ డిజార్డర్స్లో ఈ డయాబెటీస్ వన్ ఆఫ్ ద మనం ఇండియాలో డయాబెటిక్ క్యాపిటల్ అయిపోయింది ఇండియా అనేది. సో వాళ్ళకి ఏంటి అంటే సో ఎప్పుడైతే మనకు బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి అండ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు అట్లాంటి మెజర్స్ తీసుకున్నా తప్పేం లేదు. కానీ సో ముందే వాళ్ళకి యాంగ్జైటీ ఎక్కువ అయిపోతుంది, లైక్ వస్తుందేమో అనే భయం ఉంటుంది. సో వాళ్ళల్లో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంగ్జైటీని మనం తీసేయాలి. ఆ వస్తుందనే భయం అనేది మనం కరెక్ట్గా తీసేస్తేనే మనం ఎట్లా ఉన్నా కూడా ఫుడ్ కరెక్ట్గా తీసుకోకపోయినా కూడా మన బాడీకి ఏం కాదు. ఏదైనా కానీ మన మైండ్తో బేస్డ్ అయి ఉంటుందన్నమాట. సో మైండ్ మనం కరెక్ట్గా మనకు ఎట్లాంటి డిజీజ్ రావు అని స్ట్రెంగ్త్ మనమే సెల్ఫ్ డయాగ్నోస్ చేసుకొని మనమే సెల్ఫ్ స్ట్రెంగ్త్ తీసుకుంటే ఎట్లాంటి డిజీజ్ ఉన్నప్పటికీ కూడా మనం దాన్ని కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్ళకుండా అండ్ ఆల్సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా డిజీజ్ వస్తుంది అంటే అది ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోవాలి. అంతేగాని వాళ్ళకి షుగర్ అంటే ఇది అంటే ఎక్కువ షుగర్ బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగితే షుగర్ అంతే, దాని తర్వాత ఏంటి ఇంకా కంప్లీట్గా దానికి మెడిసిన్ తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. ఏంటి అంటే మనకు మైండ్లో కూడా మనం అనుకోవాలన్నమాట. సో ఏదన్నా మెడికేషన్ యూజ్ చేసినా కానీ మనం ఏదన్నా మేనేజ్మెంట్ చేసుకున్నప్పటికీ కూడా నాట్ ఓన్లీ దట్ థింగ్ మన మైండ్లో కూడా మనం ఇదంతా చేస్తుంటే కంట్రోల్ అవుతుంది అని అనుకున్నా కూడా సో వాళ్ళకి వితౌట్ ఎనీ మెడికేషన్ వాళ్ళకి రివర్స్ చేసుకోవచ్చు. సో వాళ్ళట్లో ఏంటి అంటే ఎక్కువగా మనకు డయాబెటీస్లో ప్రివెంటివ్ మెజర్కి తీసుకోవాల్సినవి ఏంటి అంటే ఆ డయాబెటిక్ లైక్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ని మనం అవాయిడ్ చేయాలి. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ గ్లైసెమిక్ అంటే గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవుతాయి అనమాట. దాన్ని మనం గ్లైసెమిక్ ఇండెక్స్ అని అంటాము. సో ఎక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ ఏముంటాయంటే జనరల్లీ సపోటా అంటాము, పపాయ ఉండొచ్చు అండ్ ఆల్సో మ్యాంగో కూడా. ఈ 3 ఫ్రూట్స్ కూడా వాళ్ళు కంప్లీట్గా అవాయిడ్ చేస్తే మంచిది డయాబెటీస్ ఉన్నప్పుడు వాళ్ళు. అండ్ ఆల్సో వాళ్ళకి ఎక్కువగా ఫ్రూట్స్లో తీసుకోవాల్సిన ఏంటి అంటే జామకాయలు తింటే మంచిది. ఎందుకంటే దాంట్లో ఫైబర్ ఉంటుంది అండ్ ఆల్సో ఎక్కువగా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ని ఎక్కువగా స్పైక్ చేయదు. సో ఇవి మనము నార్మల్గా ఫ్రూట్స్కి ఇవి అంటే సప్లిమెంట్ లాగా తీసుకుంటూ అండ్ ఆల్సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్న వాళ్ళు డయాబెటిక్ స్టేజ్కి వెళ్ళకుండా మనం ప్రివెంటివ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి వాళ్ళకి ఏంటంటే రెగ్యులర్గా మనం ఎవ్రీ 3 మంత్స్కి HbA1c టెస్ట్ అనేది చేసుకుంటూ ఉండాలి. అంతేగాని 6 మంత్స్కి ఒకసారి చేసుకున్నాము 1 ఇయర్కి ఒకసారి చేసుకుంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే HbA1c అనేది 3 మంత్స్ యావరేజ్ బ్లడ్ టెస్టే. అది కరెక్ట్గా మనము నార్మల్గా 5.4 లోపు ఉంటే డయాబెటీస్ కంట్రోల్లో ఉంది అనుకోవచ్చు. అది మేజర్ డిఫరెన్స్ అనమాట. రైట్. అలాగే ప్రికాషన్స్ విషయానికి వస్తే ఇప్పుడు మామూలుగా మన హిస్టరీలో ఆ కేసెస్ ఉంటేనే ప్రికాషన్ తీసుకోవాలా, లేదంటే అసలు కంప్లీట్గా మనకు సంబంధం లేకపోయినా అది రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రికాషన్స్ పరంగా ఏంటి అంటే మనకు నార్మల్గా బాడీకి ఫిజికల్ యాక్టివిటీ అనేది అవసరం. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ లేనందుకే కదా మనం టైప్ 2 డయాబెటీస్కి ల్యాండ్ అవుతున్నాము. సో వాళ్ళకి డిజీజ్ ఉన్నా లేనప్పటికీ కూడా ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్. వాళ్ళు ఫుడ్ ఇంటేక్ ఏదైనా తీసుకున్నప్పటికీ కూడా మనము బాడీ మొత్తం మెటబాలిక్ స్టేజ్లో ఉంటాయి. అంటే లైక్ ఎక్కువగా మన బాడీకి మెటబాలిజం అవసరం, అంటే ఎనర్జీ అవసరం. అంటే ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ ఉంటేనే మనకు ఎనర్జీ అవసరం పడుతుంది. సో మనం బాడీ మూవ్మెంట్ ఎక్కువగా ఉంటేనే మనకు ఎట్లాంటి డిజీజ్ రాకుండా చూసుకోవచ్చు. అండ్ ఆల్సో ఫుడ్ ఇంటేక్ సరిగ్గా లేనప్పటికీ కూడా మా ఫుడ్ ఇర్రెగ్యులర్ డైట్ తీసుకున్నా కూడా ఫిజికల్ యాక్టివిటీ కరెక్ట్ మెయింటైన్ చేస్తే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ మెడిటేషన్ చేసుకుంటూ ఇట్లా మనము లైఫ్ స్టైల్ని చేంజెస్ చేసుకుంటే మనము కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్ళకుండా అండ్ ఎలాంటి మెటబాలిక్ డిజార్డర్స్కి ల్యాండ్ కాకుండా మనం ప్రివెంటివ్ చేసుకోవచ్చు అనమాట. రైట్. అలాగే అంటే ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? పర్టికులర్గా ఇవే తినాలి ఇవే తినకూడదు అనే కండిషన్స్ ఏమైనా ఉంటాయా? ఫుడ్లో ఏంటి అంటే జనరల్గా అంటే డిపెండింగ్ అపాన్ ద డిజీజ్ ఉంటుందన్నమాట. ఆ డిజీజ్ ఏంటి డయాబెటీస్లో చూసుకున్నట్లయితే ఎక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ని కానీ ఫుడ్ని స్వీట్స్ ఎక్కువ తీసుకోవడం అది అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఆల్సో వాటర్ ఇంటేక్ కూడా పెంచుకుంటూ అండ్ ఎక్కువగా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, ఎందుకంటే ఎక్కువగా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్లో తింటే వాళ్ళకి ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవుతుంది. ఇనీషియల్గా చెప్పాను కదా, ప్యాంక్రియాస్ నుంచే మనకు ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది అవసరం. సో అది మనము నార్మల్గా ఫుడ్ సరిగా లేనప్పుడు ఇర్రెగ్యులర్ డైట్ తీసుకున్నప్పుడు లేదంటే ఫ్యాట్ రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్
అంటే ఎక్కువగా ప్యాకేజ్డ్ చేసిన ఫుడ్ ఎక్కువ తీసుకుంటే వాటిల్లో ఏంటి అంటే ప్యాంక్రియాస్ని కొంచెం డ్యామేజ్ చేసే ఇంగ్రీడియంట్స్ దాంట్లో ఉంటాయి. సో అవి మనం అవాయిడ్ చేసుకుంటూ ఉంటే మనము ప్యాంక్రియాస్ని హెల్తీగా ఉంచుకుంటే ఇట్లాంటి డయాబెటీస్ డిజీస్కి ల్యాండ్ కాకుండా మనం ప్రివెంటివ్ చేసుకోవచ్చు అన్నమాట. రైట్. అలాగే డయాబెటీస్కి అసలు పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంటుందా అసలు? డయాబెటీస్కి ఏంటి అంటే జనరల్లీ డిపెండింగ్ అపాన్ ద సివియారిటీ అనమాట అండ్ ఆల్సో టైప్ ఆఫ్ ద డయాబెటీస్. మనం టైప్ 1 అండ్ టైప్ 2 డయాబెటీస్కి మేజర్ డిఫరెన్స్ చూసుకుంటే టైప్ 1లో వచ్చేసరికి బీటా సెల్స్ డిస్ట్రక్షన్ అయిపోతాయి కాబట్టి వాళ్ళకి ఇన్సులిన్ అనేది అవసరం. సో వాటిల్లో ఏంటి అంటే ఇన్సులిన్ వాళ్ళకి యూనిట్స్ తీసుకుంటూ ఉన్న వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ పెంచుకుంటే ఆ ఇన్సులిన్ యూనిట్స్ తక్కువ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో టైప్ 2 డయాబెటీస్కి వచ్చేసరికి ఏంటి అంటే వాళ్ళకి మధ్యలో వస్తుంది, ఏజ్ మధ్యలో వస్తుంది, చిన్నప్పటి నుంచి లేకున్నా కానీ 30sలో రావడము 40sలో రావడము. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వస్తూ ఉంటాయి. సో వాటిల్లో మనకు జనరల్లీ వాళ్ళకి కంప్లీట్గా డైట్ మెయింటైన్ అంటే రెగ్యులరైజ్ అట్లనే కంప్లీట్ డైట్ అదే మెయింటైన్ చేయాలి. ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేస్తే కంప్లీట్గా మనం డయాబెటీస్ని చెక్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. రైట్. అలాగే హోమియో మెడిసిన్ అంటేనే లాంగ్ రన్ రిజల్ట్ ఉంటుంది అనేది కూడా ఒకటి ఉంటుంది. అది ఏంటంటే అది మిత్తా లేకపోతే నిజంగానే లాంగ్ రన్ రిజల్ట్ ఏముంటుందా? జనరలీ హోమియోపతి ఏంటి అంటే అందరూ ఏమనుకుంటారంటే ఇది లైఫ్ లాంగ్ వాడాలి, కొంచెం ఎక్కువ 10 years 5 years వాడాలి అని అంటూ ఉంటారు. కాకపోతే హోమియోపతి ఏంటి అంటే కొంతమందికి డిపెండింగ్ అపాన్ ద ఇమ్యూనిటీ వాళ్ళకి కోర్స్ అనేది ఉంటుందన్నమాట. సో వాళ్ళకి ఇమ్యూనిటీ ఎక్కువగా ఉన్నప్పటికీ కొంతమందికి 3 years లోపే ఏ డిజీజ్ ఉన్నా కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇమ్యూనిటీ సరిగ్గా లేకపోతే వాళ్ళకి లైఫ్ లాంగ్ కూడా అవసరం పడుతుంది. ఎందుకంటే హోమియోపతి వల్ల ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు అండ్ ఆల్సో కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్ళకుండా మనం రివర్స్ చేస్తాం కాబట్టి అది ఏదైతే డిపెండింగ్ అపాన్ ద డిజీజ్ అండ్ సివియారిటీని బట్టి మనము హోమియోపతి లైఫ్ లాంగ్ వాడాలా లేకపోతే కంప్లీట్గా క్యూర్ చేస్తుందా అనేది అది వాళ్ళకి ఇమ్యూనిటీ పరంగా మనం చెప్తూ ఉంటాం అనమాట. కానీ కంప్లీట్లీ ఏంటి అంటే ఇవాళ రేపు హోమియోపతికి కొంతమందికి అవేర్నెస్ అనేది వచ్చింది. అప్పట్లో ఏంటి అంటే కొంచెం లైఫ్ లాంగ్ వాడాలి అని అంటున్నారు. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే సైడ్ ఎఫెక్ట్స్ మెడిసినల్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి అలోపతి వాడితే ఎక్కువగా. సో ఇనీషియల్గానే హోమియోపతికి వచ్చి వాళ్ళు కంట్రోల్ చేసుకునే కేసెస్ చాలా ఉన్నాయి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. డయాబెటీస్ అంటే ఏంటి, అసలు దానికి సంబంధించి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో చూసారుగా, ఇది వాళ్ళ హలో డాక్టర్. నమస్తే.